నమస్కారం. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడికి ఎందరో భక్తులు. కానీ మిథిలా నగరంలో ఇద్దరు భక్తులు ఉండేవారు. ఒకరు ఆ రాజ్యానికి రాజైన బహుళాసుడు, మరొకరు పరమ పేదవాడైన శృతదేవుడు. రాజు బహుళాసుడు సకల సంపదలు ఉన్నా గర్వం లేనివాడు. ఎప్పుడూ కృష్ణుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాలని తపించేవాడు. శృతదేవుడు ఒక చిన్న పాత కుటీరంలో నివసించే బ్రాహ్మణుడు. రోజు ఏది దొరికితే దాంతోనే తృప్తి పడుతూ నిరంతరం కృష్ణనామస్మరణలో మునిగిపోయేవాడు. ఆయనకు కృష్ణుణ్ణి చూడాలనే కోరిక ఉన్నా నా పేదరికం ఆయనకి ఇబ్బంది కలిగిస్తుందేమో అని వెనుకడుగు వేసేవాడు. ఒకరోజు కృష్ణుడు తన భక్తుల కోరిక తీర్చడానికి నారద మహర్షితో కలిసి మిథిలకు బయలుదేరతాడు. వార్త విన్న రాజు ఎదురెళ్ళి స్వామిని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో శృతదేవుడు కూడా పరుగున వచ్చి కృష్ణుడి పాదాలపై పడి తన ఇంటికి రమ్మని ప్రాధేయపడతాడు. రాజు తన వైభవాన్ని చూపాలనుకున్నాడు. పేదవాడు తన ప్రేమను పంచాలనుకున్నాడు. ఇద్దరినీ తృప్తిపరచడానికి కృష్ణుడు ఒకే సమయంలో 2 రూపాలు ధరించి ఒకేసారి ఇద్దరి ఇళ్లకు వెళతాడు. రాజుకు కృష్ణుడు తన ఇంట్లోనే ఉన్నాడని అనిపిస్తుంది. శృతదేవుడికి కూడా అలాగే అనిపిస్తుంది. రాజభవనంలో రాజు కృష్ణుడికి బంగారు సింహాసనం వేసి రత్న ఖచ్చిత పాత్రల్లో షడ్రుచోపేతమైన విందు భోజనం పెడతాడు. గొప్ప ఆభరణాలను సమర్పిస్తాడు. కృష్ణుడు నవ్వుతూ వాటన్నిటినీ స్వీకరిస్తాడు. కుటీరంలో శృతిదేవుడి దగ్గర కూర్చోవడానికి పీఠం కూడా లేదు. తన చిరిగిన చాపనే పీఠంగా వేస్తాడు. చేతులు కడుక్కోవడానికి మట్టి కుండలోని నీరు ఇస్తాడు. తినడానికి ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులు, అడవిలో దొరికిన ఫలాలను అత్యంత భక్తితో కృష్ణుడి నోటికి అందిస్తాడు. కృష్ణుడు రాజు పెట్టిన గొప్ప విందు కంటే శృతదేవుడు ప్రేమతో పెట్టిన ఆ చల్ల అటుకులనే ఎంతో ఆకలితో ఉన్నవాడిలా ఆరగిస్తాడు. శృతదేవుడి కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణుడు కూడా ఉద్వేగానికి లోనవుతాడు. చివరగా కృష్ణుడు శృతదేవుడితో ఇలా అంటాడు: శృతదేవా, భక్తులు సమర్పించే వస్తువుల కంటే వారి హృదయంలోని పవిత్రత నాకు ముఖ్యం. సంపద ఉన్న చోట కంటే స్వచ్ఛమైన భక్తి ఉన్న చోటే నేను ఎక్కువ కాలం ఉంటాను. రాజు పేదవాడు అనే భేదం లేకుండా భగవంతుడు కేవలం భావానికి మాత్రమే లొంగుతాడని ఈ కథ నిరూపిస్తోంది. బాగుంటే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.